7 గంటలకు భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి కళ్యాణ కార్యక్రమం ఉంది. తర్వాత రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం అంటారు. 12 నుంచి 1 ఆ సమయంలో అభిషేకం చేస్తే చాలా విశేషం ఉంటుంది కనుక 12 గంటలకు కూడా లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా అలాగే మన దేవాలయంలో అమ్మవారికి బంగారం చీర అనేది సంకల్పం చేశారు కనుక మీ వంతు సహాయంగా 500 కానీ 1000 కానీ ఎంతైనా కూడా మేనేజర్ గారికి ఇచ్చి తగిన రసీదు పొందగలరు. భక్తులు కళ్యాణంలో కూర్చోవాలంటే 1116 చెల్లించి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుని 7 గంటలకు ఆలయ వద్దకు విచ్చేయాలి. విష్ణు 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 విష్ణు. భక్త మహాశయ విజ్ఞప్తి, జన్మానుభవ శివరాత్రి అంటే జన్మం అంటే ఈ శివరాత్రి నుంచి మళ్ళీ శివరాత్రి వరకు మనం భగవన్ నామస్మరణ చేసేటువంటి ఆయుష్ని ఊపిరిని భగవంతుడు ఇవ్వాలి. అటువంటి పరమేశ్వరుడికి ఈరోజు మహాశివరాత్రిగా చేస్తున్నాం కాబట్టి అన్ని దానాల్లోకి విశేషమైన దానం సువర్ణ దానం. చూడండి, మన కన్యాదానం చేసినప్పుడు పంతులు గారు ఉంగరం పెట్టుకున్నావా, అల్లుడికి బంగారు ఉంగరం చేయించావా అని అడుగుతారు. అటువంటి అల్లుడు పరమేశ్వరుడు. ఈరోజు కళ్యాణం అంటే ఎటువంటి దానము ధర్మం ఇచ్చినా కానీ పంతులు గారు కానీ పాలవేకర్ కానీ కొబ్బరికాయ ఖర్చు అయిపోతాయి. సువర్ణ దానం అనేది శాశ్వతంగా అంటే మన తరాలు దసరా పరేష